కొబ్బరి చట్నీ రెడీ చేస్తున్నానండి. కొత్తిమీర, పుట్నాలు, పల్లీలు, కొబ్బరి అండి, ఒక పచ్చిమిర్చి. ఇది చింతపండు బదులు కుంకుమ అని వస్తుంది కదండి, అది తాలింపు కావలసిన ఎండుమిర్చి. ముందుగా పల్లీలు, ఈ కుంకుమ ముక్క, పచ్చిమిర్చి ఇవన్నీ స్టవ్ మీద పెనం పెట్టాలండి. నూనె లేకుండా వేగించుకోవాలి. ఇవి దోరగా ఎగినాయండి, చాలా తీసేస్తారు పక్కకి. పుట్నాల పప్పు కూడా కొంచెం వేగించాలండి, ఎక్కువ వేగించొద్దు, మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోద్ది చట్నీకి. తీసేయాలండి, సరిపోయింది వేగడం. కొద్దిగా ఆయిల్ అండి, కరివేపాకు, పోపులన్నీ వేసేయాలండి మొత్తం. కొద్దిగా ఎండుమిర్చి. పోపులు వేగినాయండి, పక్క తీసి పెట్టుకుంటాను. కొంచెం కొత్తిమీర అండి, అందులో నూనె వేయద్దు. ఇది కొంచెం దోరగా వేగాలండి, ఎక్కువ మాడిపోవద్దు. కొబ్బరి అండి, పుట్నాల పొడి, పుట్నాల పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు అయిపోయిన కుంకుమ, కొత్తిమీర కూడా తీసేయాలంటే ఎగిపోయింది. కొద్దిగా ఉప్పు అండి, మిక్సీ వేస్తాను. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేయాలండి. కొత్తిమీర చట్నీ అండి. చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇడ్లీకి బాగుంటుందండి, ఇడ్లీకి దోశకి బాగుంటుందండి. దీనికి తాలింపు వేసుకోవాలండి, తాలింపు లేకపోతే బాగోదు. చూడండి, ఈ కొత్తిమీర వేయడం వల్ల ఈ కలర్ వస్తుందండి. మనం కొత్తిమీర కాదు పుదీనా వేసుకోవచ్చు, ఈ రెండే బాగుంటాయండి, పుదీనా కానీ కొత్తిమీర కానీ. ఇది హెల్దీ చట్నీ అండి ఇది.